ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత 7 వయసులో కూడా ఇప్పటికీ సినిమాల్లో హీరోగా చేస్తూ బాక్సాఫీస్ రికార్డ్స్ని కొల్లగొడుతున్న మరో హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీఎంట్రీనే ఒక ప్రభంజనం. ఈ వయసులో చిరంజీవిని ఎవరు చూస్తారులే, రీఎంట్రీ ఇచ్చిన ఉపయోగం ఉండదు అని అప్పట్లో ఆయనపై కామెంట్స్ విసిరేవారు. కానీ ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చి బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ను కొల్లగొట్టిన మొట్టమొదటి హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచి మెగాస్టార్ కెరీర్లో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్యాన్ ఇండియా రిలీజ్ అయింది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా యావరేజ్ రేంజ్లో ఆడింది. ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో రెండవ 200 కోట్ల గ్రాసర్గా నిలిచింది. ఇక రీసెంట్గా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలైన 5 రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకొని చరిత్ర సృష్టించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డును నెలకొల్పిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అదేమిటంటే ప్రాంతీయ భాషా చిత్రాలలో 2 సార్లు 200 కోట్ల గ్రాస్ని అందుకున్న ఏకైక హీరోగా చిరంజీవి రికార్డు కొట్టాడు. ఈ రికార్డు నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు. అల్లు అర్జున్కి అలా వైకుంఠపురంలో చిత్రం ద్వారా రీజనల్ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ప్రభాస్కి ఒక్క సినిమా కూడా లేదు. ఇక పవన్ కళ్యాణ్కి ఓజీ ద్వారా రీజనల్ మూవీస్ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కూడా రంగస్థలం ద్వారా ఈ కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ సినిమా ఉంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబులకు కూడా ఈ రికార్డు లేదు. ఒక్క మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే రీజనల్ సినిమాల్లో 200 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నట్లు ఏకైక హీరో.